అస్సలకి ఏంటండి ఎన్ని మంచి మంచి టిప్స్ ఉన్నాయో అస్సలకి. ఈ టిప్స్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్కరికి యూజ్ అయితాయనమాట. మనం ఈ టిప్స్ అన్నీ తెలియక చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ ఈ టిప్ చూసారనుకోండి మనకి ఎక్కువ కష్టమైతే ఉండదనమాట. చాలా ఈజీగా ఇంట్లో పనులన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత మంచి టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే శారీస్ వెళ్ళొచ్చిన తర్వాత నీట్గా మనం ర్యాక్లో పెట్టుకోవాలనుకున్నా కానీ మనం ఎలా పెడితే అలా పెట్టేయడం వల్ల శారీస్ అన్నీ పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. మనం శారీని ముందు బ్లౌజ్ పెట్టేసి తర్వాత ఇలా అయితే క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి మీరు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాగని హోల్డింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికైనా కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం త్వరగా శారీను బ్లౌజు అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఓకేనండి. ఇలాంటి చాలా టిప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ శారీని ఎన్ని విధాలుగా హోల్డింగ్ చేసుకోవచ్చని ఒక లాంగ్ వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఇలాంటి చాక్స్ అనేటివి మనం జర్నీ టైంలో తీసుకొని పోవాలి అనుకున్నప్పుడు ఇలా కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇలా ఒక పేపర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా హోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా రౌండ్గా తిప్పుకుంటే ఒక హోల్డింగ్ అనేది తయారైపోతుంది. తర్వాత ఒక పిన్ అనేది షార్ప్నర్లో ఒక పిన్ అనేది కొట్టేసుకోండి. ఇలా అయితే కొట్టేసుకున్న తర్వాత కొంచెం అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో చాకు పెట్టేసామనుకోండి, చూసారా, మనం ఈజీగా మనం జర్నీ టైంలో ఎత్తుకొని పోవచ్చు అనమాట. ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం జర్నీ టైంలో కూడా సిజర్స్ కూడా తీసుకొని పోవాలి అనుకుంటాం ఒక్కొక్కసారి. అప్పుడు ఆ సిజర్స్ మనం ఓపెన్ అయిపోయి బ్యాగ్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది, లేదంటే ఏమైనా క్లాతులు ఉన్నా కట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఏదైనా కానీ పెన్ క్యాప్స్ కానీ లేదంటే ఏవైనా కానీ ఉంటాయి కదా, ఇలాంటి క్యాప్స్ తిన్నా అవైతే అలా టైట్గా అయితే దానికి పెట్టేసామనుకోండి టైట్గా అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఇలాంటి ప్యాకెట్లు అనేది యూజ్ చేసిన తర్వాత మనం నార్మల్గా అలాగైతే పెట్టేస్తాము. అలా పెట్టకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏం లేదండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా హోల్డింగ్ అనేది చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులోకి పురుగులు కానీ ఏవి కానీ వెళ్ళకుండా అసలుకి అందులో ఉండేది కింద పడిపోకుండా ఉంటుంది. ఓకేనండి. కంపల్సరీగా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా దేవుని దగ్గర కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాం. అయితే ఇవి నార్మల్గా కొంచెం చాలామంది ఎండ పెడతారు, లేదంటే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. అయితే పచ్చి కొబ్బరి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక టిష్యూ తీసుకొని కొబ్బరిని నీట్గా అనేది క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది కొంచెం లైట్గా అప్లై చేసి మొత్తం కొబ్బరి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అనేది ఉంటుంది. ఓకేనండి. ఇంకా మనం నార్మల్గా డోర్స్ అనేటివి ఒక్కొక్కసారి కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. దానికి వెనకాల అలా ఏమి ఉండవు అనమాట, స్టాండు అలా ఏమి ఉండవు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఏం లేదనమాట, ఇలాంటి ఏదైనా మన ఇంట్లో మూతలు అనేవి ఉంటాయి కదా, క్యాప్స్, ఆ క్యాప్స్ని ఇలా రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో ఇలా కట్ చేసుకొని ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా, ఆ విధంగా కట్ చేసుకొని డబుల్ టేప్ ప్లాస్టర్ అనేది పెట్టేసుకొని డోర్ దిక్కు కానీ పెట్టేసామనుకోండి, మనకి డోరు ఇలా వెళ్ళకుండా ఉంటుందన్నమాట, వెనక్కి అక్కడే ఉంటుంది. ఓకేనండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం ఎక్కువ కొత్తిమీర అనేది తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ కొత్తిమీరని మనం ఎలా ఒలవాలో తెలియక కొమ్మలు అలాగే పెట్టేస్తూ ఉంటాం. కానీ చాలా సింపుల్గా ఈ కొత్తిమీరని అంతని సపరేట్ చేయొచ్చు. మరి ఎలానో ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఇలాంటి జాలెడ్ గిన్నె అనేది అంటారు కదా, ఆ గిన్నెలోకి ఇలా ఒక్కొక్క పుల్ల పెట్టి ఇలా అన్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం ఇలానే మనం పీకేసాక చాలా త్వరగా కూడా మనం మొత్తం అనేది ఆకులన్నీ సపరేట్ చేసేయచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇలాగే మొత్తం అనేది పీకేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఖాళీ కంఫర్ట్ డబ్బాలు ఉంటాయి కదా, అవి మనకి ఎందుకు పనికిరావని బయట పడేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆ కంఫర్ట్ బాటిల్ పైన పేపర్ అనేది పీకేసాలి. ఇలా పీకేసిన తర్వాత మనకి ఎలా కావాలనేది ఒక డ్రా అయితే మనం గీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఒక 3 లైన్స్ అయితే ఇలా డ్రా చేసి పెట్టుకున్నాను. ఇలా డ్రా చేసుకొని ఇంకా
తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వెనకాల ఒక హోల్ పెట్టేసుకొని ఇలా తగిలించుకున్న తర్వాత మనం కీస్ ఉంటాయి కదా ఇంట్లో, కీస్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏవైనా కానీ అందులో అయితే పెట్టేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా గ్యాస్ క్లీన్ చేయడానికి కానీ లేదంటే టైల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి రౌండ్గా ఉండేది క్లాత్ అనేది యూజ్ చేస్తుంటాం. అయితే దీన్ని మనం ఇక్కడ పడితే అక్కడ పెట్టేయడం వల్ల అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి అందుకే ఇలా ట్రై చేయండి. ఏదైనా కానీ ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా నేను చూడండి ఇలా మిడిల్లో కొంచెం బాట్ మాత్రం లైన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా అందులోకి హోల్డర్ పెట్టేసామనుకోండి, రౌండ్గా పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, అంతేనమాట. చూసారా, చాలా బాగుంది కదా. ఇంకా ఈ టిప్ వచ్చేసి ఇలాంటి మన ఇంట్లో ఖాళీ బాటిల్ ఎందుకు పనికిరావు అని బయటపడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి చాలామందికి. ఓకేనండి, ఇలాంటి ఒక 2 బాటిల్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన దగ్గర ఏదైనా గిఫ్ట్ పేపర్ కానీ అలా ఏమన్నా ఉంటే ఇలా స్టిక్ చేసుకోండి. అంతే, ఇలా కింద పైన స్టిక్ చేసుకొని అందులోకి మనకు కావాల్సిన పెన్స్ కానీ పిల్లలు ఏమైనా కానీ పెట్టేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా చాలామందికి టాబ్లెట్లు అనేటివి ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోతూ ఉంటాయి, లేదంటే ఒకసారి ఆ డేట్ అనేది కనిపించవు అనమాట. అలా కనిపించకుండా ఉండకన్నా ఎక్స్పైర్ డేట్ వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఎక్స్పైర్ డేట్ వెళ్ళిపోదు, అలాగే మనకి బాగా చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. అలాగని టేప్ వేసామనుకోండి. ఓకేనండి, కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కర్పూరం డబ్బాలు అయితే ఉంటాయి కదా, అయితే పనికిరావని బయటపడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఏముందండి, ఒక పైన పేపర్ అనేది నీట్గా క్లీన్ చేసేసి తీసేసిన తర్వాత ఏదైనా కానీ మనకు నచ్చిన పెయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన పెయింటింగ్ అనేది వేసుకొని తర్వాత దానిపైన మనకు నచ్చిన ఏదైనా ఫ్లవర్స్ కానీ అలా కానీ పెట్టేసుకోవచ్చు. ఇలా డిజైన్లు అయితే వేసుకుంటున్నాను. అయితే ఇలాంటి ఎందుకు ఊరికే బయటపడేయడం అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను. మీకు అవసరం ఉంటే ట్రై చేయండి, లేదంటే లేదు. తర్వాత ఇందులో వచ్చేసి నేను మనీ ప్లాంట్ అనేది పెట్టేశాను. చూడడానికి చాలా బాగుంది కదా, క్యూట్గా. కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కంపల్సరీగా మీరు ఇలా ట్రై చేయాల్సిందే, చాలా రోజులు ఫ్రెష్గా అనేది ఉంటుంది. నార్మల్గా ఎక్కువ కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు కొత్తిమీర అనేది ఓ పక్క అనేది కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని ఏమైనా కానీ ఇలాంటి కట్ చేసుకొని నీట్గా అనేది ఇలా వాడిపోయిన ఆకంతా తీసేసుకోవాలి. ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత ఇలా మనకి ఎక్కువ కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు సపరేట్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక టిష్యూలో అట్లా రౌండ్గా అనేది చుట్టేసుకోవాలి. టిష్యూ తీసుకొని ఇక్కడ రౌండ్గా చుట్టేసుకొని మొత్తం ఎంత ఉంటే అంత రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక కవర్లో అనేది పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. తర్వాత మనం నార్మల్గా దేవుని పటాలకి మనం ఫ్లవర్స్ పెట్టాలనుకుంటే అసలు ఉండవు అనమాట, దానికి ములికి కానీ అలా ఏమీ ఉండవు కదా. అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. నా దగ్గర పిల్లలవి చిన్న మెటల్ బ్యాంగిల్స్ అవుతూ ఉంటే వాటిని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ప్లాస్టర్ అనేది బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ ప్లాస్టర్ అనేది వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం అందులో ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ అనేది పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట ఇది. కానీ వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.